బ్రదర్ ఇందాకే మార్నింగ్ 7 o'clock సలార్ మూవీ చూసి వచ్చాను. ఇది ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే రాజమౌళి గారు ఎలా అయితే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారో ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారు బ్రదర్. ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సింపుల్ కాన్సెప్ట్ని తీసుకొని బ్లాక్ బాస్టర్ చేశారు బ్రదర్. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను సినిమాలో ఎవరిగా చెప్తున్నాను, ఒక మహేష్ బాబు గారికి, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఒక మన రామ్ చరణ్ గారికి, అందరికీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఫ్రమ్ లాస్ట్ 7 years. బట్ ప్రభాస్ అన్నకి, నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ని, ప్రభాస్ అన్నకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే బాస్ ఇది ఎగ్జాక్ట్లీ మహాభారతం రిఫరెన్స్. నార్త్ ఇండియాలో కూడా నేను అన్ని వేల కోట్లు అనట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ లవర్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, మీరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్. ఎవ్రీ 10 minutesకి ఒక ఎలివేషన్ ఉంది బ్రదర్. రాజమౌళి గారు అనుకుంటే రాజమౌళి గారి కన్నా అసలు నేను ఎలా అంటే ఒక వన్ ఆఫ్ ద లెవెల్ దాకా ప్రశాంత్ నీల్ గారు వచ్చారు. ఆ ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం తీశారు, KGF 1, KGF 2. బట్ దిస్ ఈజ్ లైక్ బియాండ్ బ్రదర్, బియాండ్. మన ఇండియన్ మైథాలజికల్ పవర్ ఏంటో ప్రశాంత్ నీల్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు క్లియర్గా కట్గా చూపించారు. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభాస్. కృష్ణంరాజు గారు మీరు ఈరోజు బ్రతికుంటే మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడండి, బ్లాక్ బస్టర్. నా పేరు యువరాజ్. ప్రభాస్ అన్న, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్, నేను మహేష్ బాబు ఫ్యాన్, బట్ నేను చెప్తున్నాను బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. నేను ఇంకోటి చెప్తున్నాను, రాధేశ్యామ్ ఈజ్ అందరు చెప్తున్నారు రాధేశ్యామ్, సాహో, ఇంకో ఆదిపురుష్. బట్ రాధేశ్యామ్ ఈజ్ ఎ క్లాసికల్ మూవీ, ఆదిపురుష్ ఈజ్ ఎ మైథాలజికల్ మూవీ, సాహో ఈజ్ ఎ విజువల్ వండర్. సాహో ఈజ్ లైక్ కొంచెం ట్రెడిషనల్గా చేశారు, బట్ ఆడియన్స్కి అంత కనెక్ట్ కాలేదు. బట్ అంత ఫ్లాప్ అయినా దోస్ మూవీస్ హ్యావ్ ఎర్న్డ్ 500 crores. ఈ మూవీ ఇప్పుడే అరాచకం స్టార్ట్ అయింది. కృష్ణంరాజు గారు మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ కొట్టాడండి. చాలా బాగుంది. చాలా బాగుంది. చెప్పు అంకుల్ కంట చెప్పు. సూపర్గా ఉంది. బాగుంది. అన్న బ్యాక్ వచ్చాడు, ఫిక్స్ అవ్వండి. 3 సినిమాలు పోయాయని అనవసరంగా ట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. చూడండి, 3 సినిమాలు కాదు, 3 సినిమాలకు డబల్ ఇచ్చాడు. అమ్మ మొగుడు వచ్చాడు బాక్స్ ఆఫీస్కి, గుర్తుపెట్టుకోండి. అందరికి ఒకటే చెప్తున్నా, అనవసరంగా ట్రోల్స్ చేయరాదండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ సర్కిల్లో సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారు అన్న చాలా బాగుందన్న. హీరో గారిని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేశామో ప్రశాంత్ నీల్ గారు అలాగే తీశారన్న. చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుందన్న. సినిమా ఓవరాల్గా వేరే లెవెల్ ఉందన్న.